హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా స్పీడ్ మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్స్ ఏంటి అంటే టాపిక్ నేమ్ డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ ప్రతి ఒక్క రూల్ తెలిస్తే గనక ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయచ్చు ఎంతటి పెద్ద సమ్ అయినా సరే. సరే ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2 నానా. డివిజిబుల్ బై 2. నేను డెఫినేషన్ రాయడం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గా అనుకోవట్లేదు, కాన్సెప్ట్ మీకు ఈజీగా రావడం కోసం డివిజిబుల్ బై 2 ఈజీగా ఎలా కాన్సెప్ట్, డెఫినేషన్ కాదు కాన్సెప్ట్ ఈజీగా ఎలా గుర్తుండాలన్నది చెప్తాను చూడండి. డివిజిబుల్ బై 2 అంటే ఏ నెంబర్ ends with either 0, 2, 4, 6 and 8. A number ends with either 0, 2, 4, 6, 8. ఏదైనా నెంబర్ నానా 0 తో కానీ 2 తో కానీ 4 తో కానీ 6 తో కానీ 8 తో కానీ ఎండ్ అయింది అంటే ఆ నెంబర్ 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది అంటే డివిజిబుల్ బై 2. 2 టేబుల్ లో క్యాన్సిల్ అయ్యి మనకి రిమైండర్ 0 వస్తుంది అని అర్థం. సో ఎండ్స్ విత్ ఏంటన్నా 0, 2. ఎండ్స్ విత్ అని అర్థం కాకపోతే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. నెంబర్ 435. నేనేం చేశాను 435 ఎండ్స్ విత్ అంటే నాన్న ఈ నెంబర్ ఎండ్స్ దేంతో ఎండ్ అవుతుంది 5 తోనేనా. ఎండ్స్ విత్ ఏమంటారు నాన్న, దీని ఏం ప్లేస్ అంటారు, యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేసా, యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్. మన డెఫినేషన్ ఏంటి అంటే ఏ నెంబర్ ఎండ్స్ విత్ కాదన్నా ఏ నెంబర్ ఇన్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఎయిదర్ 0, 2, 4, 6, 8. యూనిట్స్ ప్లేస్ అన్నా వన్స్ ప్లేస్ అన్నా ఎండ్స్ విత్ అన్నా ఇదే కదా. సో దీన్ని ఏమంటానా ఎండ్స్ విత్ ఆర్ యూనిట్స్ ప్లేస్. ఈ ప్లేస్ లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంది అంటే ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది అర్థం. సో ఇప్పుడు ఇది మనకి ఎండ్స్ విత్ 5, సో డివిజిబుల్ బై 2 అవుతుందా నాన్న, అవ్వదు. అవుతుందా అవ్వదా అన్నది నేను ప్రూఫింగ్ లో కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. 2 తో డివిజన్ చేస్తున్నామా 2, 4 లో హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. 2 2s ఆర్ ఎంత నాన్న 4. 4 minus 4 అంటే 0, క్యారీ ఫార్వర్డ్ 3, 2 1s are 2, 3 minus 2 1, క్యారీ ఫార్వర్డ్ 5, 2 7s are 14, రిమైండర్ 1. మనం కూడా అనింది అదే కదా నాన్న, ఎండ్స్ విత్ ఈ నెంబర్స్ ఉంటేనే మనకి డివిజిబుల్ బై 2 అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది అన్నాము. సో ఎండ్స్ విత్ ఆ నెంబర్ లేదు, 5 ఉంది, సో రాదు అనే చెప్పాము, రాలేదు ఫైనల్ ప్రూఫింగ్ కూడా. సో ఇంకొక నెంబర్ తీసుకున్నా చూడండి నాన్న, ఎగ్జాంపుల్ 324. ఈసారి ఎండ్స్ విత్ ఎంత నాన్న 4. 4 తో ఎండ్ అవుతుంది అంటే డివిజిబుల్ బై 2 అని అర్థమేనా, ఓకే. అండ్ రిమైండర్ 0 వస్తుందని కన్ఫర్మేషన్ ఉంది, కానీ మీకు ప్రూఫింగ్ వైజ్ గా వస్తున్నాను. 324 డివైడెడ్ బై 2. 2 3 లో హౌ మెనీ టైమ్స్ నాన్న 2 1s are 2, 3 minus 2 1, క్యారీ ఫార్వర్డ్ 2, 2 12 లో హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్, 2 6s are 12, క్యారీ ఫార్వర్డ్ 4, 2 4 లో హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్, సో రిమైండర్ 0. ఇంత ప్రాసెస్ చేసామన్నా, డివిజన్ చేసి 0 రిమైండర్ అని చెప్పామా. మనం ఓన్లీ డివిజిబిలిటీ బై రూల్ 2 అని తెలిస్తే ఎండ్స్ విత్ 4 ఉన్నా 2 ఉన్నా 0 ఉన్నా రిమైండర్ 0నే వస్తుందని మనం ముందుగానే చెప్పాం. సో దీని అర్థం అదేనా, డివిజిబుల్ బై 2 అంటే ఏం లేదు, నెంబర్ యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ 0, 2, 4, 6, 8 ఉంటే రిమైండర్ 0 వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ ఏంటి నాట్ డివిజిబుల్ కాదు కదా నా నెంబరు, ఇక్కడ ఏమవుతుంది డివిజిబుల్ కదా. సో డివిజిబిలిటీ బై 2 అర్థమైందా, నోట్ చేయండి. డివిజిబుల్ బై 3 చెప్పుకుందాం. డివిజిబుల్ 2 అందరికి బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి నాన్న, 2 ఆఫ్టర్ నెంబర్ ఏంటి 3, డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 ఏం లేదా ఈజీ నానా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. ఏంటన్నా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఆర్ నెంబర్. సమ్ అంటే ఎడిషన్, డిజిట్స్ అంటే నెంబర్ లో ఉన్న సంఖ్యలు, ఆ ఇన్ ఏ గివెన్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, డెఫినేషన్ బాగా అర్థమవుతుంది. సో ఏమన్నాడు, డివిజిబుల్ బై 3 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్.
నానా ఇప్పుడు గివెన్ నెంబర్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను 1 2 3 4 5 12,345 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా అన్నది మన క్వశ్చన్. అవుతుంటే డివిజిబుల్ అని, అవ్వట్లేదు అంటే నాట్ డివిజిబుల్ అని. సో అవుతుందా అవ్వదా అంటే నెంబర్ చూడగానే మనం ఎలా చెప్పాలి ఈజీగా అంటే ఏం చేయాలంటే నాన్న ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని సమ్ చేయాలి. ఇచ్చిన నెంబర్ ఏంటి 12,345. డిజిట్స్ ఏంటి 1 2 3 4 5. వాటిని ఏం చేయమన్నాడు సమ్ చేయమంటున్నాడు. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అంతే కదా వాడు చేయమంది. చేస్తున్నాను. 1 ప్లస్ 2 ఎంత 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15 ఇన్ ఏ గివెన్ నెంబర్ అన్నాడు. అక్కడ వరకే చెప్పాడు నా డెఫినేషన్. ఏమన్నాడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్. వచ్చిన సమ్ ఉంటుందా నాన్న, ఆ సమ్ డివిజిబుల్ బై 3 అయితే, డివిజిబుల్ బై 3 అయితే ఎస్ డివిజిబుల్ బై 3 అని అర్థం, లేకపోతే లేదు. ఆన్సర్ ఏమొచ్చిందన్నా 15. 15 3 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా, అవుతుంది. సో డివిజిబుల్ బై 3 అని అర్థం. ఓకేనా. 15 3 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే క్యాన్సిల్ అయితే రిమైండర్ 0నే కదా వచ్చేది. డివిజిబుల్ బై 3. ఇన్ కేస్ ఇప్పుడు మనం నార్మల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే 12,345 డివిజిబుల్ బై 3 అయ్యి రిమైండర్ 0 వస్తుందో లేదో నార్మల్ ప్రాసెస్ లోకి వెళ్దాం చూడండి. 3 12 లో ఎన్ని టైమ్స్ అన్నా 3 4s are 12. క్యారీ ఫార్వర్డ్ 3, 3 3 లో 1 టైం. క్యారీ ఫార్వర్డ్ 4, 3 4 లో 3 1s are 3. రిమైండర్ 1, క్యారీ ఫార్వర్డ్ 5, 3 5s are 15. సో రిమైండర్ 0 వచ్చిందిగా. నాన్న ఇంత డివిజన్ ప్రాసెస్ చేసి రిమైండర్ 0 వచ్చింది అని చెప్పడం కంటే షార్ట్ కట్ ఏంటి నాన్న, ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేసి వచ్చిన ఆన్సర్ 3 తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ అని, కాకపోతే నాట్ డివిజిబుల్ అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది. 2324 ఏనా 2324 ఏ నెంబర్ అయినా మనకు ఓకే కదా. సో మన రూల్ ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్. డిజిట్స్ ఏంటి 2 3 2 4. ఏం చేయాలి సమ్ 2 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 4. ఎడిషన్ చెప్పమ్మా 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 4 11. నానా 11 వచ్చిన సమ్ డివిజిబుల్ బై 3 అయితే ఎస్, లేకపోతే నో. 11 3 టేబుల్ లో పాసిబిలిటీ ఉందా నానా, లేదు. సో నాట్ డివిజిబుల్ అంటే రిమైండర్ 0 రాదు అని అర్థం. నాట్ డివిజిబుల్ కదా. నార్మల్ ప్రాసెస్ లో వెళ్దాం. 23 24 2324 3 టేబుల్లో 323 లో నాన్న 3 7s are 21, 3 8s are 24 ఎక్కువ అవుతుంది కాబట్టి 3 7s are 21. 3 minus 1 2, 2 minus 2 0. క్యారీ ఫార్వర్డ్ 2. 322 లో 3 7s are 21. రిమైండర్ 1, క్యారీ ఫార్వర్డ్ 4. 3 4s are 12. సో రిమైండర్ 2 వచ్చింది కదా నాన్న, అంటే నాట్ డివిజిబులే కదా. ఇంత డివిజన్ ప్రాసెస్ చేయకుండానే మనం ఏం చేసాం, రూల్ యూజ్ చేసాం. ఏంటి రూల్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఎస్. నాట్ డివిజిబుల్ బై 3 నో. సో క్లియరా డివిజిబుల్ బై 3 కూడా నోట్ చేసుకున్నారా. నెక్స్ట్ 4 చూద్దాం. ఆల్రెడీ డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 3 చూసాము. నెక్స్ట్ డివిజిబుల్ బై 4 ఏంటి అన్నది చూద్దాము. డివిజిబుల్ బై 4. The last 2 digits of a given number, the last 2 digits of a given number is divisible by 4. Therefore the whole number is divisible by 4. నాన్న ఏమన్నా డివిజిబుల్ బై 4 అంటే నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నా మనకు అనవసరం, లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయమన్నాడు. లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 టేబుల్లో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తే ఇచ్చిన నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 4 అని, ఆర్ అదర్వైజ్ కాదు అని అర్థం. సో ఇంకోటి ఏంటంటే నాన్న లాస్ట్ 2 డిజిట్స్ ఎయిదర్ జీరోస్. లాస్ట్ 2 డిజిట్స్ లో జీరోస్ ఉన్నా కానీ నో నీడ్ టు చెక్ నాన్న, డైరెక్ట్లీ గో ఫర్ డివిజిబుల్ బై 4 అని చెప్పాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ జీరోస్. లాస్ట్ 2 డిజిట్స్ లో జీరోస్ ఉన్నా కానీ డివిజిబుల్ బై 4, లేదా లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయ్యి ఆన్సర్ 0 వచ్చినా కానీ డివిజిబుల్ బై 4.
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి నాన్న. ఎగ్జాంపుల్ 1 2 4 5 6 7 8. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది ఏంటి అన్నది మనకు అనవసరం. ఆ నెంబర్ ఎంత డిజిట్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్నది. సో ఒకసారి నెంబర్ రీడ్ చేస్తున్నాను చూడండి. నెంబర్ రీడ్ చేసేటప్పుడు ఎట్ల నుంచి రీడ్ చేయాలన్నా రైట్ సైడ్ నుంచి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs. సో నెంబర్ ఏంటన్నా 12,45,678. సో నెంబర్ ఎన్ని డిజిట్స్ అన్నది మనకు అనవసరం. చెక్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ లో ఎంత ఉంది నాన్న, 78. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటి, వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ లో 7, వన్స్ ప్లేస్ లో 8. 78 అన్నది నెంబర్ నాన్న. ఆ 78 అన్న నెంబర్ దేంతో డివైడ్ చేయాలి, 4 తో. చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఇచ్చిన నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 4. రిమైండర్ 0 రాకపోతే నాట్ డివిజిబుల్ బై 4. నేను చేస్తున్నాను 4 తో. ఫస్ట్ చెక్ చేయాల్సింది 7. 4 1 4. రిమైండర్ ఎంత నాన్న, 7 - 4 3. క్యారీ ఫార్వర్డ్ 8. నాన్న 4 38 లో 4 9 36. రిమైండర్ ఎంతమ్మా, 2. సో ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ నాట్ డివిజిబుల్? మనకి ఆన్సర్ రిమైండర్ 2 వచ్చింది. 78 నాట్ డివిజిబుల్. సో ఇచ్చిన హోల్ నెంబర్ ఏదైతే ఉందో 12,45,000, ఆ నెంబర్ కూడా 4 తో నాట్ డివిజిబుల్ బై 4 అని అర్థం. ఓకేనా నాన్న? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నానా 1236 అన్నది ఒక నెంబర్. సో మనం చెక్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి నాన్న, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ లో 3, వన్స్ ప్లేస్ లో 6. 36 నానా. 4 టేబుల్ లో 36 పాసిబుల్ కదా. 4 9 రిమైండర్ ఎంత వస్తుంది నాన్న, 36. రిమైండర్ 0 నేనా, 4 9 36 - 36 రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చిందంటే 36 డివిజిబుల్ బై 4 అని. సో దేర్ ఫర్ ద గివెన్ నెంబర్ 1236 is also divisible by 4. No need to check whole number, just check last 2 digits. One more example based on divisible by 4. ఏంటన్నా మన ఎగ్జాంపుల్ 1600. ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ లో జీరోస్ ఉన్నాయి. లాస్ట్ 2 డిజిట్స్ లో జీరోస్ ఉన్నా గానీ ఇంకా నెంబర్ ని చెక్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 4 అని వాడే చెప్తున్నాడు డెఫినేషన్ లో. కానీ మనం ఏం చేద్దాం, వన్స్ ఒకసారి డివిజన్ చేసి చూద్దాం. 1600 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని. నానా 4 16 ఎన్ని టైమ్స్, 4 4 16. డైరెక్ట్ గా గో ఫర్ 0 0. నానా ఓకేనా, డివిజిబుల్ బై 4 అర్థమైందా? 2 అర్థమైందా అందరికి? 3 4. నెక్స్ట్ డివిజిబుల్ బై 5 అండ్ సో ఆన్ 6 7 అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ guys. Don't forget to subscribe.